తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. నిన్నటి నుండి నాకు అమెరికాలో ఉన్న కొంతమంది దగ్గరి మిత్రులతోని చర్చించడం జరుగుతూ ఉండే. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంకి వెళ్ళే స్టూడెంట్ వీసా మరియు ఎంప్లాయ్మెంట్ వీసా వాళ్ళు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలపైన. మా మిత్రుడు ఒక ఆయన అట్లాంటాలో ప్రభుత్వంలో, అమెరికా ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్లో పనిచేసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి వివరాలు నేను మనకు ఉపయోగపడతాయి. పిల్లలకు ముఖ్యంగా విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కోసము, విద్య కోసం వెళ్ళే వారి కోసము ఉపయోగపడాలని చెప్పేసి ఆ మిత్రుడు నాతోని రాత్రి కొన్ని సంఘటనలు షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ స్టూడెంట్ వీసాస్ ఇన్ యుఎస్ఏ ప్రజెంట్ పొలిటికల్ సినారియో. ఇప్పుడున్న రాజకీయ పరమైనటువంటి పరిస్థితులు అమెరికాలో విద్యార్థి మరియు ఉద్యోగుల వీసాలలో ఏ విధంగా ప్రభావం ఉండబోతుందనేది దానిపైన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎలన్ మాస్క్, వివేక్ రామస్వామి వీళ్ళిద్దరు కూడా వివేక్ రామస్వామి పుట్టుకతోని అమెరికన్ భారతదేశ పౌరుడైనప్పటికీ ఆయన పుట్టుకతోని అక్కడనే పుట్టిండు. ఎలన్ మాస్క్ ఏమో వలస వచ్చినోడు. సౌత్ ఆఫ్రికా వాయా కెనడా అమెరికాకు వచ్చి ఆడ స్థిరపడ్డాడు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కానీ లేకుంటే ఎవరు ఎలన్ మాస్క్ వీళ్ళిద్దరు కూడా వ్యాపారాల దిట్టలు. వీళ్ళు రాజకీయ పరంగా రేపు ఏ విధంగా ఉండాలనో దీని మీద ఒక స్టడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఉన్నాయి. నాకు నిన్న చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఎట్లాంటాలా విద్యార్థి వీసాలపైనే ఉన్నవారు మరి ఏ విధంగా తాము ఫీజులు చెల్లిస్తున్నారంటే మేము లోకల్లో జాబ్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు దాదాపు 70 మందిని అక్కడ వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏం నిర్ణయం తీసుకోలే కానీ వాళ్ళను ప్రభుత్వం తమ ఆధీనంలో పెట్టుకొని మరి రేపు 20 తారీఖు తర్వాత మరి వాళ్ళపైన ఏ విధంగా చర్యలు ఉంటాయని తెలియదు. ఆడ అక్రమంగా వీళ్ళకు పని కల్పించిన వాళ్ళపైన చర్యలు మరియు అంతేకాకుండా మరి వీళ్ళు అక్రమంగా పనిచేసిన ఈ రెండింటిపైన కూడా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేసినా కానీ అక్కడ లోకల్లా వేరే వాళ్ళ పైన ఎటువంటి ప్రభావం చూపెట్టకుండా మన జాగ్రత్తలు మనకు ఉంటే పిల్లలు వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తా. నూతనంగా న్యూ F1 స్టూడెంట్స్ అప్రోచింగ్ యూనివర్సిటీస్ యాజ్ ది యూనివర్సిటీస్ హ్యావ్ చేంజ్డ్ రూల్స్ ఫర్ ఫీ పేమెంట్ మెథడ్స్ అండ్ ఫైనాన్షియల్ అఫిడవిట్స్ విత్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ ట్రాన్స్మిషన్స్. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఈరోజు భారతీయ బ్యాంకుల ప్రసార రుసుము చెల్లింపు పద్ధతులు మరియు ఆర్థిక అఫిడవిట్ల కోసం విశ్వవిద్యాలయాలు నియమాలను మార్చినందున కొత్త F1 విద్యార్థులు విశ్వవిద్యాలయాలను చేరుకుంటున్నారు. కాబట్టి దీనిపైన ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉన్నది. రెండవది ఏంటంటే స్ట్రిక్ట్ విజిల్ ఆన్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎంబార్కింగ్ ఆన్ పార్ట్ టైమ్ జాబ్స్ వితౌట్ వర్క్ పర్మిట్ లేకుండా అక్కడ జాబ్ కోసం అంటే వర్క్ పర్మిట్ లేకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థుల పైన గట్టి నిఘా అమెరికాలో ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాం కానీ ఉండే అవకాశం మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉన్నది. స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ టు ఇండియా అండ్ ది ఫైనాన్షియల్ బిల్లింగ్స్ ఆన్ దీస్ ట్రావెల్స్. అంటే విద్యార్థులు భారతదేశానికి తరచూ ప్రయాణాలు చేస్తూ మరియు ప్రయాణాలకు సంబంధించిన ఆర్థిక బిల్లులపైన కూడా ఒక నిఘా ఉండేది వాళ్ళ పైన ఉంటుంది. అంతేకాకుండా ఏ పర్చేస్ ఇంకోటి స్టూడెంట్స్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ఆల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ అకాడమిక్ అటెండెన్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అండ్ సోషల్ కన్సర్న్స్. ఇంకోటి ఏంటంటే
విద్యార్థులు అకాడమిక్ హాజరు, పురోగతి నివేదికలు మరియు సామాజిక పరిచయాలలో సహా అన్ని కార్యకలాపాలపై నిశ్చితమైన పరిశీలన విద్యార్థులపైన ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసింది. అంతేకాకుండా మరి ఏ పర్చేస్ ఆర్ ఆర్డర్ ఫస్ట్. తర్వాత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వీసాలు ఏ విధంగా ఉండబోతుందంటే ఏ ఫుల్ రివ్యూ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ శాలరీ పేమెంట్స్ ఫర్ ది పాస్ట్ 3 years అండ్ నెసెసిటీ ఆఫ్ పోస్టింగ్స్. అంటే ఉపాధి వీసాల పైన గత 3 సంవత్సరాలుగా యజమానుని మరియు జీతం చెల్లింపులు మరియు పోస్టింగ్ల ఆవశ్యకతపై పూర్తి సమీక్ష అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తుండ్రు. అంతేకాకుండా ఏ పర్చేస్ ఆర్డర్, డీటెయిల్ కాంట్రాక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది రెండవ పాయింట్. ఉపాధి కాలం కోసం ఉపాధి మూలం నుండి కొనుగోలు ఆర్థిక వివరాలు, కాంట్రాక్ట్ ఆర్డర్లు. ఇవి అంటే మీరు ఉపాధి చేయాల్సిన ఎక్కడైతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో అది, మరి మీరు ఏమేమైతే కొనుగోలు చేస్తున్నారో వాటిపైన పూర్తి నిఘా ఉంటుందని చెప్పేసి తెలియవచ్చింది. అంతేకాకుండా రివ్యూ ఆఫ్ పాస్ట్ డిగ్రీస్ అండ్ ఎక్స్పీరియన్స్ సైటెడ్ డ్యూరింగ్ USA ఎంట్రీ అండ్ ఇస్ క్రెడిబిలిటీ. మీరు USAలో ప్రవేశం, దాని విశ్వసనీయత, సమయంలో ఉదహరించిన గత డిగ్రీలు మరియు అనుభవం యొక్క సమీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి 4వ పాయింట్. ఇది ఎంప్లాయ్మెంట్ వీసాలలో ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏ లిస్ట్ ఆఫ్ జాబ్ చేంజెస్ డన్ డ్యూరింగ్ ది పాస్ట్ 7 years. 7 సంవత్సరాలలో మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు మార్చిండ్రు, ఏ కంపెనీలో చేరిండ్రు అనేది ఒకటి తీసుకుంటారు. అంతేకాకుండా రిపెండెన్స్ మేడ్ డ్యూరింగ్ ది లాస్ట్ 7 years అండ్ ఎనీ ఫారెన్ ఎక్స్చేంజ్ వయలేషన్స్. వేరే దేశంలో మీరేమన్నా అక్కడ ఏమైనా ఇవి చేసిండ్రా గత 7 సంవత్సరాలు, తనఖాలు, అప్పులు మరియు కాల వ్యవధిలో తీసుకున్న రుణాలు, క్రిమినల్ కేసులు, బ్యాంక్ రికార్డులు ఇవేమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే క్రిమినల్ రికార్డ్స్ అండ్ బ్యాంక్ రికార్డ్స్ ఫర్ మార్టిగేజెస్, డెబిట్స్ అండ్ లోన్స్ టేకింగ్ డ్యూరింగ్ ది పాస్ట్ ఇయర్స్. ఇది ద కమింగ్ పీరియడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ RFI అంటే రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ మెనీ సస్పిషియస్ H1B వీసాస్ అండ్ స్పౌసెస్. రాబోయే కాలంలో చాలా మందికి అనుమానాస్పద H1B ఉద్యోగులు మరియు జీవిత భాగస్వాములపై సమాచారం కోసం అభ్యర్థనతో నిండి ఉంటుందని చెప్పేసి ఇంకోటి. ఇట్ ఈస్ ది హై టైమ్ దట్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ ఆన్ ఆల్ వీసా కన్సల్టెన్సీస్ అండ్ ఆల్సో US యూనివర్సిటీ క్రెడెన్షియల్స్, బ్యాంక్ ఫర్ హెల్ప్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఫర్ గెట్టింగ్ ఇన్ టు ది fraud and getting deported without their fault or advice on correct procedures. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏందనంటే, తెలంగాణనే కాదు 2 రాష్ట్రాల యొక్క ప్రభుత్వం ఏందనంటే వీటిపైన గట్టి నిఘా ఉంచాలి. వీసాలు ఇచ్చే వారిపైన మరియు ఈ వారిని ఏజెన్సీల పైన మరియు అంతేకాకుండా అమెరికాలో ఉన్న యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీకి అయితే వీళ్ళు పంపుతుండ్రో ఆ యూనివర్సిటీల పైన దాని క్రెడెన్షియల్స్ అనేది కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలపైన కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా దీని పాయింట్స్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను పంపేవారు ఒకసారి కొన్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు అక్కడికి పంపితే బాగుంటుంది. అక్కడ పోయినాక మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఒక తీరు ఉంటాయి, అదేమున్నా వలసవాదులతో ఏర్పడ్డటువంటి దేశము. కానీ ఈరోజు అక్కడ వాళ్లకు ఎంప్లాయ్మెంట్, లోకల్స్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా ఈ ప్రభుత్వం అడుగులేసే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్పేటటువంటి
విషయాలు. ఇందులో నేను చెప్పిన దాంట్లో మార్పులు ఉండొచ్చు, ఏమన్నా జరగవచ్చు, కానీ జాగ్రత్తగా ఉంటే నష్టం ఉండదు కదా. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.